ఒకరోజు సిరియనులు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేల్ దేశాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్త్రీలను పురుషులను తీసుకొని సిరియా దేశానికి వెళ్ళిపోతారు. అయితే ఆ యుద్ధాల్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నయమాను. అతను కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక పాపను తీసుకెళ్ళి తన భార్య చేతికి అప్పచెప్పి, మన ఇంట్లో ప్రతి పని ఈ అమ్మాయి చేతను చేయించుకోమని చెప్పి తన భార్య చేతికి అప్పచెప్తాడు. అయితే ఆ పాప కన్నీటికి కారకుడు ఎవరయ్యంటే కుటుంబ యజమానులు. ఎందుకనగా వారు తల్లిదండ్రులు ఆమెకు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, రక్త సంబంధికులు దూరం అయిపోయారు, దేశము దూరం అయిపోయింది. తద్వారా అమ్మాయి కొంచెం బాధకు కారకమైపోయింది. అయితే ఆ వ్యక్తి కుష్ఠరోగుడని గమనించినటువంటి ఆ చిన్న పాప తన యజమానురాలకు ఒక మాట చెప్పింది. అమ్మా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. మా యజమానుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళిన ఎడల బాగా క్షేమంగా తిరిగింటికి వస్తాడని. ఈరోజు నీ మాట వింటున్న ప్రియ సహోదరుడా, తన ద్వారా బాధను కలుగజేసినటువంటి వ్యక్తే ఆశీర్వదించబడాలని, క్షేమంగా ఉండాలని ఆ పాప తలంచినట్లుగా ఈరోజు నిన్ను బాధిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు, నిన్ను గాయపరుస్తున్న వారు ఎంతోమంది ఉండొచ్చు. అయితే వాక్యం సెలవిస్తుంది, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి అని. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి చిన్న పాప లక్షణాలు కలిగి జీవించాలని మీకు అందరికీ కూడా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాను.